అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్తాం. మనం గత కొన్ని రోజులుగా ఒక్క విషయం అంటే ఏంటంటే ఆ విషయం మోక్షం అంటే అన్న విషయం మీద చెప్తాం. ఎందుచేతనంటే ఎవరైనా సరే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా చివరకు పొందవలసింది, సాధించవలసింది మోక్షం. ఆ మోక్షం మీద అవగాహన కల్పించడం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎంచేతంటే ఇంతకుముందు సంవత్సరాలే కాదు, యుగాలు నుంచి కూడా ఎంతో మంది గొప్పవాళ్ళు, గురువులు, జ్ఞానులు, యోగీశ్వరులు, ఋషులు, మహర్షులు మానవులకి బోధించింది ఏంటి అంటే మోక్షం పొందమనే. మోక్షం పొందకపోతే దుఃఖంలో కూరుకుపోతాడు. ఆ ప్రయత్నం చేయకపోతే దుఃఖంలో కూరుకుపోతే వాడు బతికి ఎలా తయారవుతుందంటే ఊబిలో దిగిన వాడిలా తయారైపోతుంది. మీ అందరికీ తెలుసు ఊబి అని. అది ఎంత ప్రయత్నిద్దామన్నా బయటికి రాలేదు. అది ఇంకా ఇంకా కిందకి విప్పేస్తూ ఉంటుంది. ఎంత బలవంతుడైనా సరే, ఎటువంటి వాడైనా సరే, ఎంత గొప్పవాడైనా సరే ఊబిలోంచి బయటపడటం చాలా కష్టం. అంచేత ఈరోజు మనం చెప్పుకునే కొటేషన్ ఏంటి అంటే శాశ్వతంగా రాసుకోండి. మోక్షం గురించి ఈరోజు ఒక నిర్వచనం. శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడడమే మోక్షం. శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడడమే మోక్షం. ఇంకేంటంటే ఈ జీవుడు అంటే మానవుడు అనగానే దేహం అనే భావం వస్తుంది. అందుకే ఆ యోగులు, ఋషులు, గొప్పవాళ్ళు జీవుడు అని సంబోధిస్తారు. జీవుడు అంటే దేహం ధరించిన ఆత్మ. అందుకే గొప్పవాళ్ళంతా జీవుడనే సంబోధిస్తారు, మానవుడని సంబోధిస్తారు. మనకు అర్థం అవడం కోసం
అలా అనుకుంటాం. కానీ ఈ శరీరం ధరించిన ఆత్మ మెల్లిమెల్లిగా ఈ దుఃఖంలో కూరుకుపోతుంది. దాని ముఖ్య కారణం ఏంటంటే, ఈ మానవులు సుఖాలకు బానిసై వాటిని అనుభవించాలనే తపనతో చెయ్యకూడని పనులు చేస్తూ అధర్మంగా వ్యవహరిస్తూ సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఇంకా కష్టాల్లో దుఃఖంలో కూరుకుపోతున్నారు. ఒక జన్మ గడిచింది అంటే వాడి కర్మలు ఇంకా పెరుగుతాయి, ఏమీ తగ్గవు. ఎన్ని జన్మలు తీసుకుంటే అన్ని కర్మలు పెరుగుతాయి. కర్మలు పెరిగే కొద్దీ వీడు జీవుడు ఈ దుఃఖంలో ఇంకా కూరుకుపోతూ ఉంటాడు. ఎలా బయటపడాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి దిక్కు తోచని స్థితిలో ఎవడైనా సరే ఒక సద్గురువుని ఆశ్రయిస్తాడు. ఆ సద్గురు బోధిస్తాడు, నాయనా నువ్వు జీవితంలో ఎన్నో కర్మలు అనుభవిస్తున్నావు. అలా అనుభవిస్తూ నువ్వు తెచ్చుకున్న కర్మల్ని ఖర్చు పెడుతున్నావు. కానీ ఈ జన్మలో మళ్ళా కొత్తగా ఎన్నో కర్మలు చేస్తున్నావు. ఇవి మిగిలిపోయి, అంటే కొన్ని అనుభవించగా మిగిలిపోయి ఈ సంచితంలో కలుస్తున్నాయి. అంటే ఒక జన్మ గడిచింది అంటే ఈ కర్మలు పెరుగుతున్నాయి. నీ బతుకు ఎలా తయారైందంటే, భూమి మీదకి వచ్చిన మానవుడు జీవిత లక్ష్యాన్ని, అంటే పూర్ణాత్మ కావడానికి ప్రయత్నించాలి. ఆ పని చేయట్లేదు ఇటు. పూర్ణాత్మ కావాలి అంటే పూర్ణ జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం సంపాదించాక ఏయో కర్మలు చేసుకుంటున్నాడు. పుణ్యకర్మలు అంటాడు, పాపకర్మలు అంటాడు. ఏ కర్మలు చేసినా జన్మలు తప్పవు కదా. అలా కూరుకుపోతున్నాడు. అప్పుడు గురువు, సద్గురువు వాడికి వివరంగా బోధిస్తాడు. నాయన నువ్వు ఇలా జీవిస్తూ పోతే నువ్వు ఇంకా ముగిపోదు, ఇంకా జీవించలేని దుర్భరమైన పరిస్థితిలోకి వస్తావు. ఏమిటి ఈ జీవితం అనుకుంటావు. అంచేత ఇకనైనా నువ్వు ఈ కర్మల్లోంచి బయటపడే ప్రయత్నం చెయ్యి.
ఇటువంటి కూరుకుపోయిన వాళ్ళకి శ్రీకృష్ణుడు వారు అద్భుతమైన మార్గం బోధించారు. ఆయన ఏం చెప్పారంటే స్పష్టంగా చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దగ్ధం. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం సంపాదించుకున్నావో ఈ కర్మలనే ఊపి మాయమైపోతుంది. ఆ ఊబిలోంచి బయటపడతావు. ఆ జ్ఞానం సంపాదించుకుని ఆ జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్ల ఇంకెప్పుడైతే నీకు ఆ కర్మలు లేవో ఇంక నీకు జన్మే లేదు. ఇంకొకటి, కర్మలు ఉంటేనేగా దుఃఖం. కర్మే లేకపోతే ఇక దుఃఖమే లేదు. అలా దుఃఖం నుంచి బయటపడటమే మోక్షం. చాలా మంది దుఃఖం వస్తే, ఏదైనా కష్టం, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఏమొచ్చినా ఆ డాక్టర్ని ఆశ్రయిస్తారు. లేకపోతే రకరకాల ప్రక్రియలు చేస్తూ ఉంటారు. అయితే ఏదో రకరకాల గురువుల్ని కూడా ఆశ్రయిస్తారు. ఆ వచ్చిన కష్టం నుంచి బయటపడాలని చూస్తారు, కానీ ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడాలని ఎవరు ప్రయత్నించారు. కానీ ఈ మోక్షం అనేది ఈ జన్మ లేని స్థితి. అది లక్ష్య సాధన అనేది, మన లక్ష్య సాధన అనేది మోక్షం పొందితేనే సాధ్యమవుతుంది. అప్పుడే నువ్వు శాశ్వతంగా దుఃఖం నుంచి బయటపడతావు. అది సద్గురు ద్వారా తెలుసుకుంటారు. సద్గురు ఇంకా ఏం చేస్తారంటే, వాళ్ళ ఆలాభాలు ఈ లాభాలు ఇవన్నీ చెప్పరే. సద్గురు వాళ్ళెంతసేపు మిమ్మల్ని శాశ్వతంగా దుఃఖం నుంచి బయట పడేయడానికే చూస్తాను. ఎవరైతే, ఏ గురువు అయితే మనల్ని దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడడానికి కృషి చేస్తూ ఉంటారో, బోధిస్తూ ఉంటారో వారు అసలు సద్గురు. అంతేగాని మీకు వచ్చిన ఒక కష్టాన్ని తొలగించేవాడు సద్గురు ఎలా అవుతాడండి? ఏదో ఒకటి తొలగించి నా వల్లే మీ ఆ కష్టం పోయిందని వాళ్ళని దోచుకుంటారు.
వాళ్ళు ఆ కష్టం పోయింది గురువు వల్ల అని వాళ్ళకి సరెండర్ అయిపోతారు, ఆధాక్రాంతం అయిపోతారు. కానీ కొన్నాళ్ళు తెలుస్తుంది, అది పోయింది ఇంకోటి వచ్చింది. మరి ఆ గురువు ఒక పోగొట్టాడు, రెండోది రాకుండా చేయగలరా? మీరు ఒక్కటి గుర్తెట్టుకోండి. కొన్నాళ్ళకి ఇంకో కష్టం రాకుండా చేయగలరా? సహజంగా వాళ్ళు ఏం నమ్ముతారంటే, మనకి ఏ కష్టం వచ్చినా గురువు ఉన్నారు కదా అని ఖచ్చితంగా మనల్ని బయటపడేస్తారు అనే మూఢ నమ్మకంతో వాళ్ళని అనుసరిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ గురువు కష్టం రాకుండా చేయాలి, అప్పుడు వాడు గొప్ప గురువు కింద వెళ్తారు. ఒకటి పోగొట్టడం కాదు, పోగొట్టే గురువు గొప్ప గురువు కాదు. కష్టాలు ఇంకేతంటే కొన్నాళ్ళు నువ్వు ఆగితే ఆ పాపం అనుభవిస్తే అది ఎలాగా పోతుంది. ఆయన ప్రతాపం ఏం కాదు. ఆ క్రెడిట్ అంతా ఆయన ఖాతాలో వేసుకుంటాడు. నువ్వు అనుభవించడం వల్ల బయటపడ్డావు అన్న సంగతి అతను చెప్పడం. అంచేత ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు సద్గురువు అంటే ఎవరు అంటే నిన్ను దుఃఖంలోంచి శాశ్వతంగా బయట పడవేయగలడో ఆయనే సద్గురు. ఆ మార్గం బోధించగలిగిన వాడే సద్గురు. అటువంటి వాళ్ళందరి నుంచి మనం సందేశాలు తీసుకుని చెప్పుకుంటున్నాం. వాటన్నిటి యొక్క సారం నీకు మోక్షం కలిగించడం. ఎవరిని తీసుకున్నా వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి అర్పించి మనం ఎలా శాశ్వతంగా దుఃఖంలోంచి బయటపడతాం. తాత్కాలికంగా వచ్చిన దాంట్లోంచి బయటపడటం కాదు, అసలు దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడాలి. ఆ స్థితికి చేరాలి. దాన్నే ఒక పదం ఉపయోగించారు, మోక్షం అని చెప్పి. అది ఆ మోక్షం పొందే మార్గమే జ్ఞానం సంపాదించడం, ఆత్మజ్ఞానం పొందడం, పూర్ణ జ్ఞానం పొందడం. ఇప్పుడు మనమంతా కూడా ఆ ప్రయత్నమే చేస్తున్నాం. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం రోజు? ఎందుకు ఉదయాన్నే లేచి ఇంత సాధన చేస్తున్నాం? ప్రతి నెల 3 రోజులు గమనం వస్తున్నాం, అక్కడ కూడా గంట సాధన చేస్తున్నాం. దాని ముఖ్య కారణం ఈ దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడడం కోసం. ఏమండి, ఈ సుఖాలు, భోగాలు, ఈ సంసారం ఇవన్నీ తాత్కాలికం. వీటి కోసం కాదండి మనం భూమి మీదకి వచ్చింది.
ఏంటో అనుకుంటున్నారు. ఈ భర్త ఇంతకు ముందు జన్మలో లేడా, ఈ భార్య ఇంతకు ముందు జన్మలో లేడా, ఈ పిల్లలు ఇంతకు ముందు జన్మలో లేరా, ఈ బంధువులు లేరా, ఎవరు లేరు చెప్పండి. ఈ ఆస్తులు, ఈ సుఖాలు, ఈ భోగాలు ఇంతకుముందు ఎన్నో అనిపించారు. ఇప్పుడు మీరు అనుభవించేదానికంటే ఎంతో గొప్పగా అనుభవించారు. వాటి కోసం మీరు రాలేదు. ఒకసారి అర్థం చేసుకోండి. మీరు వచ్చింది దేనికి అంటే మీరు పడే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడ్డారు. వశిష్ఠుల వారు పక్కనే చెప్పారు కదా, సుఖం గోరంత, దుఃఖం కొన్నంత ఈ జీవితం. అర్థం చేసుకోండి. అంచేత ఈ ప్రాపంచిక సుఖాల మీద దృష్టి తగ్గించి కొన్నంత ఉన్న దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నించింది. దానికి చేయవలసింది ఒక్కటే, మీరు జ్ఞానం సంపాదించాలి. అందుకే నేను కాదు, అమ్మ కాదు, జ్ఞానం గురించి కాకుండా ఇంకా దేని గురించి బోధించాలి, చెప్పచ్చు. మీకు ఆకర్షణ, లాభాలు చెప్పచ్చు, అనుభవాలు చెప్పచ్చు, మీకు కలిగే సుఖాల గురించి చెప్పచ్చు. ఇవన్నీ మీకు బాగా అనిపిస్తాయి, కానీ అది మిమ్మల్ని ఈ దుఃఖం అనే ఊది నుంచి బయట పడవేయలేదు. అది కాదు మీకు కావాల్సింది. ఇప్పుడు మీరు సంసారంలో ఉన్నారనుకుంటున్నారు, సంసారంలో లేరు. భోగాల్లో ఉన్నారనుకుంటున్నారు, వాటిలో లేరు. మీరు దుఃఖం అనే ఊదిలో ఉన్నారు. దాంట్లోంచి బయటపడండి. ఈ సమస్యలు పోయినంత మాత్రాన మీరేమీ బయటపడినట్టు మీ ఖాతాలో కొన్నన్ని కర్మలు అయ్యి ఇంకో 1000 జన్మలు ఎత్తినా తరగవు, ఖర్చు పెట్టలేరు, మీరు తరం కాదు. కానీ కొన్నంత గడ్డి మేటు చిన్న అగ్గి పుల్ల గీస్తే భస్మం అయిపోయి ఎలా దగ్ధమైపోతుందో, ఈ జ్ఞానం అనే అగ్గి పుల్ల, అగ్ని కొన్నంత కర్మల్ని ఇట్టే దగ్ధం చేస్తున్నారు. పెట్టుకోండి, ఆ పని చేయండి. అది సంపాదించుకోండి. సద్గురు ఎప్పుడు అదే బోధిస్తాడు. ఆయన తెలుసు సద్గురు ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఏమీ అక్కల. ఈ ప్రాపంచికమైనటువంటి ఏదైతే గొప్ప అనుకుంటున్నామో ఆ సుఖాలు వారు పొందినటువంటి ఆత్మానందం మీద ఆత్మానందానికి దిగదుడిపోయి అది ఎందుకు పనికి వాళ్ళు పొందుతున్న ఆనందం. అందుకే రమణ మహర్షి గారు ఓచి పెట్టిందో
అది మీరు అనుభవించలేదు కాబట్టి ఇప్పుడు మీరు పొందుతున్నవంతా చాలా గొప్ప అనుకుంటున్నారు. ఆ పిల్లలతో, ఆ సంసారంలో, ఆ సంపదల్లో అబ్బో నా అదృష్టం అనుకుంటారు. ఏం అదృష్టం అండి? ఒక జబ్బు చేస్తే, ఒక కష్టం వస్తే, ఒక సమస్య వస్తే తట్టుకోలేనప్పుడు తెలుస్తుంది ఈ అదృష్టం అంచేత ఈ దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడటమే మోక్షము. ఆ స్థితి కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. మన జీవిత లక్ష్యం అదే. అది పొందినప్పుడే జీవిత లక్ష్యం అనేటువంటి పూర్ణాత్మ కాగలుగుతా ఉంటుంది. జీవిత గమ్యమైనటువంటి సత్యలోకం చేద్దాం. ఈ జన్మల్లోంచి బయటపడతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.